Hi everyone, welcome to Raj tutorial for the preparation of TET and DSC. ఈ రోజు నుంచి మనము ఇంగ్లీష్ క్లాసెస్ గురించి మనం డిస్కస్ చేసుకుందామండి. ప్రీవియస్గా మనము సోషల్ మెథడాలజీ క్లాసెస్, అదేవిధంగా సైకాలజీ క్లాసెస్, పర్స్పెక్టివ్స్ క్లాసెస్ అన్నింటినీ కూడా మనము కంప్లీట్ చేశాము. మీకు నేను దానికి సంబంధించిన ప్లేలిస్ట్లన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి ఆ క్లాసెస్ అన్ని వినొచ్చు. మీరు చూస్తున్న ఈ రన్నింగ్ నోట్స్ పీడిఎఫ్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఇంక ఈ రోజు నుంచి మనం ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ డీల్ చేస్తున్నామండి. ఈ యొక్క ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ అనేవి ఒక టెట్కి, డిఎస్సికి మాత్రమే కాదు, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుందని మీకు క్షుణ్ణంగా తెలుసు. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఆర్టికల్స్ అండి. ఆర్టికల్స్ మీద క్వశ్చన్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. కానీ చాలామంది ఏంటంటే ఆర్టికల్స్ ఈజీ టాపిక్ అని కొంతమందికి అనిపిస్తుంది, ఇంకొంతమందికి ఏమో కన్ఫ్యూజన్కి గురయ్యే టాపిక్ అని అనిపిస్తుంది. ఇది మేము నేర్చుకున్నదే అని అనుకుంటారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత బిట్కి ఆన్సర్ అనేది పోగొట్టుకుంటారు. కాబట్టి మీరు క్లాస్ అనేది పూర్తిగా విని ఈ రన్నింగ్ నోట్స్ని రీడ్ చేసుకున్నాక ఒక 10 ఎగ్జాంపుల్స్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఏమవుతుంది అంటే ఆర్టికల్స్ మీద ఎలాంటి భయం లేకుండా, అదేవిధంగా బిట్ అనేది పోకుండా మీరు క్వశ్చన్ పేపర్లో మార్క్స్ అనేది గెయిన్ చేసుకోగలరమ్మా. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆర్టికల్స్ అనేవి వేటి ముందు ఉపయోగిస్తారంటే ఇంట్రొడక్షన్ పార్ట్లో నౌన్స్కి ముందు ఉపయోగిస్తారు. దే ఆర్ నౌన్ డిటర్మినర్స్ అని, యాడ్జెక్టివ్స్ ముందు రావటం అనేది జరుగుతుంది. ఆర్టికల్స్ అనేవి 3 ఉన్నాయమ్మా. ఏంటవి అంటే ఏ, యాన్, ది. క్వశ్చన్ పేపర్లో మనకు ఆప్షన్ ఎలా ఇస్తారంటే ఒక సెంటెన్స్ అనేది ఇచ్చి ఇందులో ఈ ఆర్టికల్ ఏంటి, ఏనా, యానా, దీనా, నో ఆర్టికలా అని. ఈరోజు మనము ఏ మరియు యాన్ గురించి డిస్కస్ చేసుకుందాము. అదేవిధంగా నో ఆర్టికల్ గురించి ఫర్దర్ క్లాసెస్లో మనం డిస్కస్ చేద్దాము. చాలామంది వరకు మనం గమనించినట్లయితే యాన్ అంటే ఏఈ ఐఓయు ఉంటే మనము యాన్ అని పెడితే సరిపోతుంది అని అనుకుంటారు. అది అన్ని విషయాల్లో కరెక్టే, కానీ అన్ని సందర్భాల్లో కాదు. ఏం జరుగుతుందంటే కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయి, వాటిని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. ఆర్టికల్స్ అనేవి 3 ఉన్నాయమ్మా. ఏంటవి అంటే ఏ, యాన్, ది. ఆర్టికల్స్ అనేవి 2 రకాలు. ఏంటవి అంటే ఇండెఫినెట్ ఆర్టికల్స్, డెఫినెట్ ఆర్టికల్స్. మరి ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటే ఏంటి? ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఈజ్ ద ఆర్టికల్స్ విచ్ డస్ నాట్ రిఫర్ టు ప్లేస్, థింగ్ ఆర్ ఎనీ పర్సన్. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే విచ్ డస్ నాట్ రిఫర్ టు అని నేను ఉపయోగించడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఇండెఫినెట్ ఆర్టికల్స్ అనేవి ఒక మనిషిని కానీ, లేదా ఒక ప్రదేశాన్ని కానీ, లేదా ఒక థింగును కానీ ఖచ్చితంగా చూపించవు, ఖచ్చితంగా వెల్లడి చేయవు. అలాంటి సందర్భాలనే ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని అంటాము. ఇండెఫినెట్ ఆర్టికల్స్లో ఏమున్నాయి? ఏ మరియు యాన్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఈ ఏను, యాన్ని ఎక్కడ ఉపయోగించాలి? టోటల్గా మనం గమనించినట్లయితే ఈ యొక్క ఆర్టికల్స్ అనేవి నౌన్స్కి ముందు ఉపయోగించాలని తెలుసుకున్నాం కదా. ఏ నౌన్స్ అంటే సింగ్యులర్, కౌంటబుల్, కామన్ నౌన్ ముందు ఉపయోగించాలి. చూడండి, మీకు 4 పదాలు చెప్పాను: సింగ్యులర్, కౌంటబుల్, కామన్, నౌన్. మీరు టైప్స్ ఆఫ్ నౌన్స్లో తెలుసుకొని ఉంటారు. పర్టిక్యులర్ ప్లేస్ని గురించి తెలిపే వాటిని ప్రాపర్ నౌన్ అని, కామన్ నౌన్ అని, ఆబ్స్ట్రాక్ట్ నౌన్ అని, ఇలాగా. ఆ కామన్ నౌన్ ముందు అది కూడా కౌంటబుల్ అయ్యి ఉండి అది కూడా సింగ్యులర్ ఫామ్లో ఉండాలి. సింగ్యులర్, కౌంటబుల్, కామన్ నౌన్ ముందు ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏని ఎక్కడ ఉపయోగించాలి, యాన్ ఎక్కడ ఉపయోగించాలి? ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏ అనేది అంటే టోటల్గా ఇక్కడ ఆర్టికల్స్ అనేవి శబ్దాన్ని బేస్ చేసుకొని ఉంటాయన్నమాట. శబ్దాన్ని అంటే పలికేటప్పుడు వచ్చే శబ్దాన్ని బేస్ చేసుకొని ఉండటం జరుగుతుంది. చాలామంది తెలియక ఆల్ఫాబెట్ని బేస్ చేసుకొని ఉంటుంది అని ఏఈ ఐఓయు కనపడగానే దాని ముందు యాన్ని గుర్తించడం అనేది జరుగుతుంది. కానీ అది చాలా పొరపాటమ్మ. శబ్దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది, దాన్ని మీరు గమనించండి. ఓకేనా? ఇప్పుడు ఏని ఎక్కడ ఉపయోగిస్తాము మనం గమనించినట్లయితే పలికేటప్పుడు స్పీచ్ ఆర్గాన్స్ చేత డిస్టర్బ్ అవుతూ వచ్చే శబ్దాన్ని హల్లు శబ్దం అని పిలవటం జరుగుతుంది. అంటే కాన్సోనెంట్ సౌండ్స్ అంటాము వాటిని. ఈ హల్లు శబ్దం ముందు ఏని ఉపయోగించడం అనేది జరుగుతుంది. హల్లు శబ్దం ముందు ఏని ఉపయోగించడం జరుగుతుంది. అలాంటప్పుడు మరి యాన్ ఏమవుతుంది? అచ్చు శబ్దం ముందు ఉపయోగించడం జరుగుతుంది. మరి అచ్చు శబ్దం అంటే ఏంటి? స్పీచ్ ఆర్గాన్స్ చేత డిస్టర్బ్ అవ్వకుండా ఫ్రీగా వెలువడే శబ్దాన్ని ఏమంటాము అంటే
అచ్చు శబ్దాలను పిలవటం జరుగుతుంది. మరి స్పీచ్ ఆర్గన్స్ అంటే ఏంటని మనం గమనించినట్లయితే టీత్, అదేవిధంగా టంగ్, అదేవిధంగా లిప్స్. ఈ మూడు అంటే పలికేటప్పుడు ఈ మూడింటి చేత డిస్టర్బ్ అవ్వకుండా, టీత్, టంగ్, లిప్స్ ఈ మూడింటి చేత డిస్టర్బ్ అవ్వకుండా ఫ్రీగా శబ్దం బయటకు వచ్చినట్లయితే అచ్చు శబ్దాలుగా మనము పరిగణించుకుంటాం, అంటే వోవెల్ సౌండ్స్. ఇప్పుడు మీరు కాన్సనెంట్స్ అంటే ఏంటి, వోవెల్స్ అంటే ఏంటి మీకు తెలుసు. వోవెల్స్ అంటే ఏంటి, ఏ, ఈ, ఐ, ఓ, యు. ఏఈఐఓయుని వోవెల్స్ అని పేర్కొంటారని మీకు తెలుసు. ఏఈఐఓయు ముందు యాన్ని ఉపయోగించాలని మనం తెలుసుకున్నాం, కానీ అన్ని సందర్భాల్లో కాదు, కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయి అని మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ ఎక్సెప్షన్స్ ఏంటి, యాన్లో మనం చూసే ఎక్సెప్షన్స్ ఏంటంటే ఈ యొక్క ఏ మరియు ఈ మరియు ఐ ఈ మూడు ఆల్ఫాబెట్ అలాగే విధంగా ఉన్నట్లయితే గిన మనం వాటిని వొవెల్స్గానే గుర్తిస్తాం, అచ్చు శబ్దంగానే. దాని ముందు యాన్ అనేవి మనము డినోట్ చేసుకోవచ్చు. కానీ ఓ మరియు యూలను మనం గమనించినట్లయితే ఓని పలికేటప్పుడు ఆగగాని ఓగగాని శబ్దం మనకు వినిపించినట్లయితే వాటిని వొవెల్స్గా మనం గుర్తించడం జరుగుతుంది, అంటే వొవెల్ సౌండ్స్గా. ఓకేనా. అలా కాకుండా ఓని పలికేటప్పుడు వా అనే శబ్దం మనకు వచ్చినట్లయితే వాటిని కాన్సనెంట్ సౌండ్గా గుర్తించి వాటి ముందు ఏని డినోట్ చేయవలసి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు అదేవిధంగా యూని మనం గమనించినట్లయితే యూని పలికేటప్పుడు ఆ అనే శబ్దం మనకు వచ్చినట్లయితే వొవెల్ సౌండ్గా, అదేవిధంగా యు అనే శబ్దం వచ్చినప్పుడు కాన్సనెంట్ సౌండ్గా మనం గుర్తించి ఇక్కడ యు అని పలికేటప్పుడు యు అనే శబ్దం మనకు వచ్చినట్లయితే యు అనే ఆల్ఫాబెట్ దగ్గర మీరు అక్కడ ఏని ఉపయోగించవలసి ఉంటుంది. ఇంకా మనం గమనించినట్లయితే ఏని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తాము, యాన్ని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తాము అని మనం గమనించినట్లయితే ఇప్పుడు అబ్రివేషన్స్ని కూడా మనం తీసుకోవాలమ్మా. అబ్రివేషన్స్ అన్నింటి ముందు కూడా చూడండి, ఇక్కడ మీకు కొన్ని అబ్రివేషన్స్ ఇవ్వటం జరిగింది. ఓకేనా. ఈ అబ్రివేషన్స్ ముందు యాన్ని ఉపయోగించాలి, కొన్నింటి అబ్రివేషన్స్ ముందు ఏని ఉపయోగించటం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ అబ్రివేషన్స్ అన్నీ కూడా విడిగా పలుకుతున్నప్పుడు ఇప్పుడు చూడండి ఆర్టీసీ. ఓకేనా. ఆర్టీసీ డ్రైవర్ అంటే విడిగా పలుకుతున్నాము ఆర్టీసీ అని. ఇలా విడిగా పలికిన సందర్భంలో ఈ ఆర్టీసీ అనేది ఒక అబ్రివేషన్ కాబట్టి దీని ముందు యాన్ ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు సార్క్ ఉంది, SAARK సార్క్. దీన్ని విడివిడిగా పలకము. ఇప్పుడు మనము SAARC అని విడివిడిగా పలకం కదా. సార్క్ని సార్క్ అనే పలుకుతాం. అలాంటి అబ్రివేషన్స్ ముందు ఏని ఉపయోగించాలి. ఓకేనా. సింపుల్ లాజిక్ చూడండి, ఇండియా ఈజ్ ఏ సార్క్ నేషన్ అని ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ సార్ అబ్రివేషన్స్ ముందు యాన్ అని మనం తెలుసుకున్నాం కదా అని అంటున్నాం కదా, కానీ విడిగా పలికినప్పుడు మాత్రమే యాన్ని. ఇప్పుడు చూడండి FIR షీట్, మనం ఫిర్ షీట్ అని పలకం కదా, FIR అని విడివిడిగానే పలుకుతాం. అలాంటప్పుడు యాన్నే ఉపయోగించాలి. ఇక్కడ సార్క్ అనేది ఉంది, సార్క్ అనే పలుకుతాం, కానీ SAARC అని మనం శబ్దం చేయం, పలకం, సార్క్ అనే పలుకుతాం. అలాంటి సందర్భాల్లో ఏని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఈ విడివిడిగా పలికేటప్పుడు అనేది మీరు గమనించాలమ్మా. మరి ఈ అబ్రివేషన్స్ని ఎలా గుర్తుంచుకోవాలంటే ఇక్కడ మీకు ఇవ్వటం జరిగింది, సుమన్ ఫిల్మ్ హీరో అని కోడ్ రాయటం జరిగింది. ఇక్కడ యూని మీరు తీసేసినట్లయితే యూ అనేది ఇక్కడ లేదు, అందుకే మీకు ఇక్కడ ఇంటూ మార్క్ పెట్టాను. మిగతా వాటితో ఏ అబ్రివేషన్స్ ఉన్నా కూడా మీరు యాన్ని ఉపయోగించాలి. దాన్ని మీకు నోట్స్లో స్పష్టంగా డినోట్ చేయటం అనేది జరిగింది. ఇంకా మీరు గమనించినట్లయితే ఏన్ వచ్చేసి కాన్సనెంట్ సౌండ్స్గా, యాన్ వచ్చేసి వొవెల్ సౌండ్స్గా మనం గుర్తించాలని మనం చెప్పుకున్నాం, యాన్ గురించి తెలుసుకున్నాము. మరి ఇప్పుడు ఏని మనము ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము మీకు ఇందాకే చెప్పాను. ఏమని చెప్పాను, స్పీచ్ ఆర్గాన్స్ చేస్తా డిస్టర్బ్ అవుతూ బయటకు వచ్చే శబ్దాలనే హల్లు శబ్దం అంటాము, పలికేటప్పుడు హల్లు ముందు. ఇప్పుడు చూడండి ఏ బుక్, ఏ పెన్, పలికేటప్పుడు చూడండి బుక్, పెన్, గర్ల్, చైర్, ఇయర్. మీకు ఎక్కడ మీరు గమనించిన వాటిని మీరు కాన్సనెంట్ సౌండ్స్గానే మీరు గుర్తించవచ్చు. ఇందాక మనము యాన్ గురించి తెలుసుకోవటం జరిగింది. యాన్లో మనము కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి తెలుసుకున్నాం కదా, AEIOUలో కొన్ని ఎక్సెప్షన్స్ గురించి తెలుసుకున్నాం. ఇక్కడ మీరు
సార్ హెచ్ ఉంది కదా, ఇక్కడ ఏఈఐఓయు లేదు, మరి ఏ రావటం జరుగుతుంది కదా, మరి యాన్ అని ఎందుకు డినోట్ చేశారు అంటే గిన హెచ్ అనేది సైలెంట్ అవుతుంది. అలాంటి వర్డ్స్ని సైలెంట్ హెచ్ వర్డ్స్ అంటారు. అందులో ఇంకా మనం గమనించినట్లయితే యాన్ హెయిర్, యాన్ హెయిరెస్ అనేది మీరు ఉపయోగించాలి. ఎందుకంటే ఇక్కడ హెయిర్ అనేది కాదు, హెయిర్ అంటే మీకు వెంట్రుకలు అవుతుంది, కానీ ఎయిర్, నెక్స్ట్ ఎయిరెస్ అని మీరు అలా చదవటం అనేది జరగాలమ్మా. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇంకొన్ని రూల్స్ అనేవి ఇచ్చారు. ఎక్స్ప్లెనేషన్స్ ముందు కావచ్చు, క్వాంటిటీ ముందు కావచ్చు, వర్డ్ హాఫ్ ముందు కావచ్చు, ప్రైజ్ స్పీడ్ రేషియో ముందు కావచ్చు, వీటన్నింటి ముందు కూడా మీరు అనేది వాటిని గుర్తించవచ్చు అని మనకి ఇవ్వటం జరిగింది. ఓకేనా. ఇంకా మనం గమనించినట్లయితే మీకు మెయిన్ ఏ మరియు యాన్ విషయంలో మొత్తం ఇందులోనే ఉందమ్మా. ఆర్టికల్స్ అంతా ఏ మరియు యాన్కి సంబంధించిన ఆర్టికల్స్ అంతా మొత్తం ఇందులోనే ఉంది, అందుకే మీకు తెలిపాను. సింపుల్గా రిపీట్ చేస్తాను చూడండి. ఏఈఐ ఉంటే మీరు దాని ముందు యాన్ అని గుర్తించుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఓ మరియు యు ఉన్నప్పుడు ఓని పలికేటప్పుడు ఆగ కానీ ఓగ కానీ శబ్దం మనకు వినిపించినట్లయితే దాన్ని వొవెల్స్గా గుర్తించి యాన్ అనేది మీరు ఆన్సర్ చేయాలి. అదేవిధంగా ఓని శబ్దం మీరు పలికినప్పుడు వా అనే శబ్దంగా మనకు వినపడినట్లయితే వాటిని కాన్సనెంట్ సౌండ్స్గా గుర్తించి మీరు ఏని అక్కడ చూస్ చేయవలసి ఉంటుంది. ఇక్కడే మీకు ఏ మరియు యానికి సంబంధించిన మొత్తం ఆర్టికల్స్ సంబంధించిన సమాచారం ఇక్కడ అయిపోతుంది. ఇక మీకు రావాల్సింది ఏంటంటే ది, అదే విధంగా నో ఆర్టికల్. వాటిని ఫర్దర్ క్లాసెస్లో మనం డిస్కస్ చేద్దాం. టోటల్ కీ రోల్ ఏంటి అంటే ఈ క్లాస్కి ఇదే. ఈ ఏఈఐఓయులో ఈ ఏఈఐ కూడా కాదు, ఓ మరియు యూలోనే మీరు గమనించినట్లయితే ఓని పలికినప్పుడు ఆ మరియు ఓగా వస్తే వొవెల్స్గా, అదేవిధంగా వాగ శబ్దం చేసినప్పుడు కాన్సనెంట్స్గా, అదేవిధంగా యూని పలికినప్పుడు ఆ అనే శబ్దంగా వినపడినట్లయితే వొవెల్స్గా, యు అనే శబ్దంగా మనకు వినపడినట్లయితే కాన్సనెంట్స్గా గుర్తించి మీరు అక్కడ ఏని పెట్టవలసి ఉంటుంది. సింపుల్గా మనం ఒకసారి రివైండ్ చేద్దాం. ఏ వచ్చేసి దేని ముందు ఉపయోగిస్తాము? హల్లు శబ్దం ముందు. యాన్ వచ్చేసి ఏ శబ్దం ముందు ఉపయోగిస్తాము? అచ్చు శబ్దం ముందు. మరి అచ్చులు అంటే ఏంటి? వోవెల్స్, ఏఈఐఓయు. మిగిలినవన్నీ కూడా ఏమవుతుంది? కాన్సనెంట్స్ అవుతుంది. మరి అచ్చు ఏఈఐఓయు ముందు అన్నింటి ముందు యాన్ని మనం పెడితే సరిపోతుందా? కాదు. ఎందుకంటే అన్ని సందర్భాల్లో అది కరెక్ట్ కాదు. అక్కడ ఏమవుతుంది అంటే కొన్ని సందర్భాలు ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయి. ఆ ఎక్సెప్షన్స్ ఏంటి? ఏఈఐఓయులో ఓ మరియు యూలు. ఓది మనం పలికినప్పుడు ఆ మరియు ఓగా వినిపించినట్లయితే వొవెల్స్గా, వాగా వినిపించినట్లయితే కాన్సనెంట్స్గా, అదేవిధంగా యూని మనం పలికినప్పుడు ఆగా వినిపించినట్లయితే వొవెల్స్గా, యూగానే వినిపించినట్లయితే కాన్సనెంట్స్గా గుర్తించి దాని ముందు ఏనా యానా అని మనం డిసైడ్ చేయాలి. ఓని పలికినప్పుడు ఆ మరియు ఓగా మనకు వినపడినప్పుడు ఏం చేయాలి అంటే వొవెల్స్గా గుర్తించి యాన్ని డినోట్ చేయాలి. అదే ఓని మనం పలికినప్పుడు వాగానే వినిపిస్తే కాన్సనెంట్గా మనం గుర్తించి అక్కడ ఏని దాని ముందు ఏని పెట్టడం అనేది జరుగుతుంది. యూని పలికినప్పుడు యూగానే మనకు వినపడినట్లయితే కాన్సనెంట్స్గా గుర్తించి ఏం చేస్తాము అంటే ఏని పెట్టడం జరుగుతుంది. అలా కాకుండా యూని పలికినప్పుడు ఆగా మనకు వినపడినట్లయితే వొవెల్స్గా గుర్తించి అక్కడ దాని ముందు యానని పెట్టడం అంటే మీరు శబ్దాన్ని పలికేటప్పుడు అది అచ్చు శబ్దంగా వస్తుందా, అలా కాకుండా అల్లు శబ్దంగా వస్తుంది అనేది బేస్ చేసుకొని ఏ మరియు యాన్ ఉండటం అనేది జరుగుతుంది. చాలా సింపుల్ అమ్మ. టోటల్గా మీకు అర్థమైనట్లయితే దాని ముందు ఏను ఉపయోగించాలా, యాన్ ముందు ఉపయోగించాలా అనేది మీకు తెలుస్తుంది. శబ్దాన్ని బేస్ చేసుకొని ఆ శబ్దాన్ని మీరు పలికినప్పుడు అచ్చు శబ్దం అనేది మీకు వినపడినట్లయితే ఏం చేస్తాము? వొవెల్స్గా గుర్తిస్తాము. వొవెల్స్గా గుర్తించి యాన్ని గుర్తించడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు యాన్ని ఏ సందర్భంలో ఉపయోగించాలి, ఏని ఏ సందర్భంలో ఉపయోగించాలి అనేది మనం తెలుసుకుందాం. ఇంకా ఆప్షన్స్లో ఇంకేముంటుంది? ది ఉంటుంది, అదేవిధంగా నో ఆర్టికల్. ఇప్పుడు మీకు ఏకు యాన్కి సంబంధించి మీకు ఐడెంటిఫై అయిపోయి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే మెయిన్ యాన్ ఏ సందర్భంలో ఉపయోగించాలనేది మీకు వచ్చేసి ఉంటుంది. మిగతా ఎక్సెప్షన్ ఏంటంటే సరే హల్లు శబ్దం, కానీ దీనిలో మనం ఏం నేర్చుకుంటామో తెలియదు కదా. ఆ దీని ఏని బేస్ చేసుకున్నాక మనకు ఈ రెండింటి మీద కూడా సమగ్రమైన విశ్లేషణ మనకు అందటం అనేది జరుగుతుంది. వాస్తవంగా మీకు ఇప్పటితోనే ఏ మరియు యాన్ అనేది ఈజీగా మీరు ఉదాహరణల్లో గుర్తించవచ్చు. కానీ ఆర్టికల్స్ అనేవి ఎప్పుడైనా కానీ క్లాస్ అంతా అయిపోయినాక ప్రాక్టీస్ బిట్స్ చేయాలి. ఏ యాన్ నేర్చుకొని దాని మీదే బిట్స్ చేయటం కాదు. ఎందుకంటే ఆర్టికల్స్లో ది అనేది ఉంది, అదేవిధంగా నో ఆర్టికల్ అనేది ఉంది.
ఈ రెండింటిని కూడా మనం నేర్చుకున్నప్పుడే ఆర్టికల్స్ మీద మనకు పూర్తి సమాచారం వచ్చినట్లు. అప్పుడు ఏమవుతుందంటే ఆర్టికల్స్ మీద మనం ప్రాక్టీస్ బిట్స్ చేసినప్పుడు ఒక 20 ఆర్ 25 ప్రాక్టీస్ బిట్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనము ఆర్టికల్స్ మీద పూర్తి అవగాహన అనేది మనకు రావటం జరుగుతుంది. మరి నేర్చేసుకున్నాం కదా అని వెంటనే మీరు ప్రాక్టీస్ బిట్స్ దగ్గరికి వెళ్ళకండి. ఎందుకంటే అక్కడ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, నో ఆర్టికల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వాటిని కూడా కనుక్కున్నాక మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇది ఈరోజు క్లాస్ అమ్మ. ఐఎమ్ సైనింగ్ అవుట్. బై.